ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పటిదాకా మనకు గురువుగారు భగవంతుడు ఉన్నటువంటి స్థానాన్ని, తర్వాత ఆయన ఎలాంటి తెలుసుకోవాలనేటువంటి పద్ధతుల్ని, ఈ జన్మకి దేని ద్వారా వచ్చామనేటువంటి విశేషాన్ని, కర్మ సిద్ధాంతాన్ని పరమేశ్వర రెడ్డి గారు గురువుగారు చాలా చక్కగా మనకి వివరించడం జరిగింది. ఇంతకుముందే గురువుగారు ఒక మాట చెప్పారు, కార్య కారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. ప్రకృతిలో ఏ కార్యం జరగాలన్నా కానీ ఒక కారణం ఉంటుంది. మనం ఇక్కడికి రావాలి, పార్థివ గురువు గారిది ఆరాధన అనేది కారణం, దాని నిమిత్తంగా కార్యం. ఈ శరీరానికి మనం రావాలి, కర్మానుబంధీని మనుష్యలోకే. కర్మ కారణం, కర్మ కారణం అనేటటువంటిగా ఈ శరీరం అనేటువంటి కార్యరూపాన్ని ధరించే. ఈ కారణం కార్యం ఇవి రెండు ప్రకృతిలో విశేషమైనటువంటివి. ఇవి దేనికి మనకి ఎక్కువగా లేకుండా చేయాలంటే, విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి వారికి మాత్రమే ఈ కారణ కార్యరూపమైనటువంటి జగత్తు నుంచి విడిపడడానికి మనం మూలం. అది ఒక మహాత్ముల వాక్యోపదేశం ద్వారా, శాస్త్రం దృష్ట గురుర్వాక్యం ఆత్మనిశ్చయం. తను ఆత్మ, గురువుగారు చెప్తున్నారు, చెప్పేటువంటిది చాలా చక్కగా వింటున్నాం. కానీ విన్నటువంటి వస్తువు, ఇప్పటిదాకా గురువుగారు ఏం చెప్పారు, ఇంటికి పోయినాక గనక మనకు ఒక పశువుకు ఒక లక్షణం ఉంటుంది. ఏంటి ఆ లక్షణం అంటే నెమర వేయడం. తిన్న ఆహారాన్ని తీసుకువెళ్ళి నెమర వేస్తుంది. శిష్యుడికి ఒక లక్షణం ఉండాలి. ఏంటి ఆ లక్షణం? విన్నటువంటి దాన్ని మననం చేయడం. అది నెమర వేయడం ద్వారానే తనకున్నటువంటి ఆహారాన్ని అరిగింప చేసుకుంటూ ఉంటుంది. మనం కూడా మరి ఎప్పుడు దీనికి తిన్నది పడుతుంది అంటే, మననం చేసే కొద్దిగా. మనకి మంత్రాన్ని కూడా మహాత్ములు మననేన ఇది మంత్ర. మంత్రం ఎందుకు? మననం చేసుకోవడం కోసం. మననములేని మందబుద్ధులకు మంత్రములిచ్చుట తప్పండి. మనకి మహాత్ములు చెప్పింది, బంగారు సొమ్ములు దాచిన పెట్టెలు దొంగకు చూపుట తప్పండి. దొంగ గుణములకు గురుమంత్రంబుల బోధలు చెప్పుట తప్పండి. మరణం కటిక రాళ్లపై వరి విత్తనములు కలయజలుటలు తప్పండి. కటిక రాళ్లపై విత్తనాలు వేస్తే ఏం చేస్తాయి? మొలవు. ఒకవేళ కొన్ని చోట్ల మొలుస్తాయి. మనకు రాయి సందులో చిన్న మొక్క మొలిసిద్ది, పంట వచ్చిద్దా? మొలిసిద్ది. చిన్న మట్టి ఆధారంగా మొక్క అయితే మొలిసిద్ది, దాని ద్వారా పంటనైతే పొందలేము. అలానే ఒకవేళ ఏదో కాస్త పుణ్యం ఉండి గురువు దగ్గరికి చేరే అవకాశం వచ్చింది, కానీ ఆ శరీరానికి ఇక ఉచ్చారణ లేకపోతే, రాళ్లపై వేసినటువంటి విత్తనం ఎలాగైతే అభివృద్ధిని చెందదో, మననం లేనటువంటి వాళ్ళ మంత్రాలు కూడా అలానే అభివృద్ధిని చెందవు. మంత్రం ఎందుకు? మననం చేసి ఆత్మనిశ్చయంలో మనం అనుభూతిని పొంది, ఆ అనుభూతి ద్వారా మాత్రమే మన స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అందుకే గురువుగారు చెప్పింది, నామదేవుడు ఎంతటి అప్పటిదాకా ఎవరిలో తిరిగారు? జ్ఞానదేవుడిలో తిరిగారు. జ్ఞానదేవుడు అంటే తన అట్లు పోయడానికి కనీసం పెనమివ్వడానికి కూడా ఎవరు ఒప్పుకోలేదు. రొట్టెలు కాల్చుకుందాము అంటే. మానవుల్లో మూర్ఖత్వం ఎంత ఉంటుందనంటే, పక్కన వాడిని గొప్ప అంటే ఓర్చుకునే అంత ఉండదు. ఇది కూడా ఒక కారణం కావచ్చు, ఎందుకంటే వాళ్ళు బయటపడాలిగా. మరి ఎంత ఓర్పు ఉందో! మాటలు చెప్పేటప్పుడే కాదు, చెప్పిన దాన్ని వచ్చిన తర్వాత మరి అనుభవించేటప్పుడు కూడా అది రావాలని మరి స్వామి సంకల్పమేమో ఏమో.
పరమేశ్వరుడే పరీక్షలు పెడతారు. హరిశ్చంద్రునికి ఏమైనా పరీక్ష అవసరమా? తన రాజ్యాన్ని ఏదో తాను ఎలుకుంటున్నాడు, ఏదో గురువుగారు ఇచ్చిన సాధన చేసుకుంటూ ఉన్నాడు, చెప్పిన దాని మీద జీవితం మొత్తం నడుస్తున్నాడు. బ్రహ్మలోకంలో మొదలైంది. ఇక లోకంలో అబద్ధం ఆడినటువంటి వారు ఒక్కరు కూడా ఉండరు అని వశిష్ఠులు వారు చెప్పారు, ఉన్నారు అని. అదేంది, భగవంతుడే మానవ రూపం ధరించిన తరువాత అబద్ధం ఆడతాడు, అసత్యం మాట్లాడతాడు. భగవంతుడైనా మాట్లాడొచ్చేమో కానీ నా శిష్యుడు మాట్లాడు అన్నాడు. ఏం నేను పరీక్షిస్తానన్నాడు. అసలు ఏమైనా అవసరమా? కానీ వాళ్ళ ఇద్దరి పోటీ వచ్చేసరికల్లా ఇక్కడ ఈయనకెంత కష్టం వచ్చిందంటే రాజ్యాన్ని వదిలిపెట్టాలి, భార్యను వదిలిపెట్టాలి, పిల్లగాడిని వదిలిపెట్టాలి. మరి ఏమైనా కాస్త ఒక మంచి జాబ్ అన్నా చేసుకుందామంటే జాబ్ చూసుకునే అవకాశం కూడా లేకుండా కాటికి కాపరి కావాల్సి వచ్చింది. సరే అక్కడితో ఏదో కర్మ మోస్తూ ఉన్నాడు. కానీ అక్కడ కూడా ఒక పరీక్ష వచ్చింది. తన పిల్లగాడు చనిపోయి తానే కాటిగాక వెళ్ళాడు. అసత్యం ఎంతవరకు ఆడకూడదు? భార్య దగ్గర డబ్బులు లేవు, ఏమి ఇద్దామన్నా లేదు, రూపాయి ఇస్తేనే తగలబెట్టేది. మరి ఎవరైనా చూస్తున్నారా అక్కడ? నిజంగా చూసేవాళ్ళు ఉన్నారా అక్కడ? లేరా? ఇప్పుడు దాకా కదా గురువుగారు చెప్పింది, తలుపులో భగవంతుడు ఉన్నాడు, రాయిలో భగవంతుడు ఉన్నాడు. మరి ఈ లెక్క నమ్మిన ఆయన కదా, మరి ఎవరు చూడలేదని ఒప్పుకుంటాడా? 8 విధాలుగా ప్రకృతిలోనే నేనే ఉన్నానని స్వామి చెప్పాడు. భూమి రాపు వనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి అష్టద. 8 విధాల్లో మరి నేనే ఉన్నానని చెప్తే మరి ఇంకా సూర్యుడు ఉన్నాడాయ, చంద్రుడు ఉన్నాడాయ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నక్షత్రాలు. మరి ఎంతమంది ఆధారంగా చూస్తానే ఉన్నారు కదా, అసత్యం ఆడొచ్చా? ఇక్కడ నేను ఒక మాట మీద ఒప్పుకున్నా. ఏంటి ఆ మాట? సుంకం ఎక్కడికి ఏ శరీరాన్ని తీసుకొచ్చినా దానికి తగిన సుంకాన్ని తీసుకొనే శరీరాన్ని కాల్చుతాను అని. ఇప్పుడు నువ్వు బిడ్డను తీసుకొచ్చావు, నాకు ఆయన పెట్టేది అన్నం మాత్రమే, జీతం ఇవ్వట్లేదు. ఆల్రెడీ జీతాన్ని ఇచ్చి పంపించాను. నేను ఉన్నంత వరకు ఊడగం చేయటం మాత్రమే నాది. ఒకవేళ ఇచ్చి పిల్లగాడిని కాల్చుదాం అనుకున్నా కానీ నువ్వు ఇస్తేనే కుదిరిద్ది. మరి నేనేం తేవాలి? మంగళసూత్రాన్ని నమ్ము అంటే హింట్ కూడా ఇచ్చాడు భగవంతుడు. అంటే కారణం ముందే ఉంది, ఇక్కడ ఒక జరిగిద్ది, అటువంటి సమయంలో ఈమె మంగళసూత్రం భర్తకు మాత్రమే కనిపించిద్ది అని. దాని ద్వారా గుర్తుపట్టాడు. కానీ అక్కడ ఆమె వెళ్తే మళ్ళీ రాజుగారి పిల్లగాడిని చంపాడనే నెపంతో ఆమెకే ఉరిశిక్ష చేయాల్సిన విశేషం వచ్చింది. ఎంతటి పరీక్షలు ఇవన్నీ! ఎక్కడ మొదలయ్యాయి అంటే భగవంతుడే వీళ్ళ లోపల ఉన్నటువంటి నిజంగా అంతల లోపల పరమాత్మ ఉన్నాడు అని చెప్పి పూర్తిగా దృఢ నిశ్చయంతో నమ్మి అసత్యం అనేది ఆడకుండా ఉంటాడా? గురువు నమ్మిన నమ్మకానికి. ఒక గురువు నమ్మకం శిష్యుడి మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది శిష్యుడు అంటే, ఆ శిష్యుడు తను మన ధనం పూర్తిగా దారబోసుంటాడు. అటువంటప్పుడు మాత్రమే ఆ శిష్యుణ్ణి గురువుగారు పూర్తిగా ఎక్కడ చెప్పాడు? సత్యలోకంలో చెప్పగలిగాడు. చెప్పింది సత్యలోకం అయ్యేసరికల్లా గురువు మాట స్థిరమైపోయింది. అందుకే మనకి స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు. ఎక్కడున్న భావంలో శిష్యుడు పడాలి కదా. మా అబ్బాయి ఉంటేనా బాగా చేసేవారు అని గురువుగారి మనస్సులో పడాలి. మామూలుగా సేవ చేస్తూ ఉంటే ఎక్కడ ఉంటామంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటాం. కానీ మనం చేసే సేవ గురువుగారి మనస్సుల్లోకి వెళుతుందా? ఆత్మరూపంలో కూడా అంతా ఆయన్నే దర్శించగలుగుతున్నారా? ఎంత నమ్మకం ఉంటే గురువుగారు అసలు మాట ఇవ్వాలి అంటే భావంలోకి వెళ్ళేసరికల్లా కూడా భావనని తను అనుభవించినటువంటి వాడు కాబట్టి ఆ మాటని గురుదేవుడు ఇవ్వగలిగాడు. గురువుగారు పని చెప్తే ఎంతవరకు ఉండాలి?
తను మన ధనస్సులు పూర్తిగా ధారపోసేటటువంటి వారు మాత్రమే గురువు నమ్మకాన్ని పొందగలుగుతారు. అలాంటి నమ్మకాన్ని పొందేసరికల్లా సత్యం అనేటువంటి దాని మీద తాను నమ్మిందే, మళ్ళీ ఎవరో చెప్పింది కాదు. జీవితంలో ఒక మాట అనుకున్నాను, నేను సత్యం తప్పను. అది ఎవరు పెట్టుకోమన్నారు? ఎవరిని పెట్టుకోమన్నారా? తనకి తానుగా పెట్టుకున్నాడు ధర్మాన్ని, ఇది నేను చెయ్యాలి అని. కానీ తాను పెట్టిన ధర్మాన్ని మీద తాను నమ్మితే లోకం మొత్తం ఇప్పటికీ కూడా హరిశ్చంద్రుడు అనంగానే సత్యం. ఎవరైనా సరే నేను సత్యం తప్పంటే హరిశ్చంద్రుడు చెల్లెలవా లేకపోతే వాళ్ళ తమ్ముడు వారు అడుగుతారు. అంటే అంత దృఢత్వంతో ఉండగలిగారు. అలానే జ్ఞానదేవుడు ఉన్న సమయంలో కూడా అందరికీ మరి పరమాత్మ ఆలోచించారేమో. నలుగురు చిన్నపిల్లలు రొట్టె కాల్చుకుందామంటే కనీసం ఇవ్వాల. అప్పుడు అన్న అన్నాడు, ఏందిరా దానికోసం ఆలించేది, మనలో అగ్ని లేదా, ఇంకా కాల్చుకో అని వంగి ఈపు మీద పెనంగా చేసి ఆవిడ ఈపు మీద కాల్చుకోమన్నారు రొట్టెలు. పక్కన వాళ్ళు మొత్తం ఆలోచించారు, ఇళ్ళకి వచ్చారు కదా పిల్లలు, మనం ఇవ్వలేదు కదా, ఏం తింటారో చూద్దాం. ఎక్కడ పట్టినా బుడతలాలు ఎంతలున్నారు, వాళ్ళని జ్ఞానులుగా మహాత్మని మొక్కుతూ ఉన్నారు. వీళ్ళేం ఎంతలా వేదం చదివే వేరు, వీళ్ళకేం తెలుసు, మనం ఎంత పండితులం. అలాంటి మనకాడ వీళ్ళ కుప్పిగొంతులు చూద్దామని చూస్తే రొట్టెల వాసన వస్తుంది లోన్ నుంచి. ఏం పెట్టి చేశారా అని చూస్తూ ఉంటే ఈప్ మీద కాలుస్తున్నారు. చూసిన వాళ్ళు అదిరిపోయారు. వామ్మో, ఇది సామాన్య విద్య కాదు, లోపల జ్ఞానం ఉంటుంది, జ్ఞానం అనే అగ్ని ఉంటుంది. మనలో 5 అగ్నులు ఉన్నాయని చెప్తారు. అలాంటి ఈ దేహాగ్ని, కోపాగ్ని, మామూలుగా జఠరాగ్ని, ఇవన్నీ అగ్నులుగా చెప్తూ దాని లోపల ఉన్నటువంటి అగ్నిని ఈపు మీద వెలిగించగలిగాడంటే ఈ సామాన్యుడు కాదు. అటువంటి అగ్ని ద్వారా ఈయన వెలిగిస్తున్నారు కాబట్టి ఈయన దైవమే అన్నప్పుడు అనుకున్నారు. అలాంటి జ్ఞానస్వరూపుడైన జ్ఞానదేవుడి చెంతలో ఉన్నాడు నామదేవుడు. కానీ ఎన్నోసార్లు చెప్పారు జ్ఞానదేవుడు, మీరు ఇది పద్ధతి కాదు, గురువు ఉండాల్సిందే, నీకున్న జ్ఞానం ఉంది కదా, నాకెందుకు గురువు అవసరం అని చెప్తే ఘోరాకాడి పోయినప్పుడు వచ్చింది పరీక్ష. ఎంతటి వారికైనా సరే గురువు లేని విద్యతోటి పూర్తిగా సరే అవరు, గురువు ఉండాల్సిందే. ఎంతటి వారికైనా సరే విషయం తెలియచ్చు కానీ వివరం రాదు. వాళ్ళు ఒక పరిమితిని మాత్రమే ఆలోచించగలుగుతారు. కానీ గురువు స్వరూపాన్ని ఆశ్రయించిన వాళ్ళు అంతటా కూడా అదే అలా ఉండేటట్లుగా భావిస్తారు. భావించడం కాదు, అంతటా అదే దాన్ని దర్శిస్తారు. తత్వవాదిభి కాదు, వీళ్ళ పేరు తత్వదర్శిభి. తత్వస్వరూపాన్ని దర్శించేటువంటి జ్ఞానాన్ని మనకు అందేటట్లుగా చేస్తారు. అలాంటి విశేషమైనటువంటి జ్ఞానానికి మనం చేసేటువంటి పనులే మూల కారణం. మనం గురువు ద్వారా విన్నటువంటి దానిని విన్న ప్రతీదీ మననం చేసి, మననం చేసిన ప్రతీదీ అనుభూతికి వచ్చినప్పుడు మాత్రమే ఇది ఆత్మ నిశ్చయంతో పూర్తిగా మనం ఉండగలుగుతాం. లేకపోతే విన్నటువంటి దాన్ని అసంశయం మహాబాహో సంశయాత్మ వినశ్యతి. సంశయాత్ములకి ఈ మార్గంలో పూర్తిగా సంచరించలేరు. గురువుగారు ఎన్నోసార్లు చెప్పారు సిద్ధయ్య గారికి, ఉన్నటువంటి శిష్యులకి, మీరు కోరుకుంటే గురుస్వరూపం ఎక్కడైనా మీకు దర్శనం జరిగిద్ది, ఏ పదార్థమైనా మధురానుభూతిగా పొందుతారు అని చెప్పి. ఒకరోజు అందరికి అనిపించింది, సిద్ధయ్య కంటే మేమందరం ఎక్కువ కదా, కానీ గురువుగారు ఎందుకు కులంలో కానీ, డబ్బులు ఇవ్వడంలో కానీ, సేవ చేయడంలో కానీ మేము తక్కువ, కానీ గురువుగారు ఎందుకు సిద్ధయ్య మీద ప్రేమ చూపిస్తాడు అనే సంశయం వచ్చేసరికల్లా స్వామి పరీక్ష పెట్టాల్సి వచ్చింది. కుక్క మాంసం తినండి అని. కుక్క మాంసం ఎవరైనా తింటారా అంటే గురువుగారు అంటే మాంసం తినమని ఆయన.
మరి అంతే కదా, గురువుగారు అంటే మాంసం తినమనడు. మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు మాంసం తింటే తప్పేంది అని. కన్నప్ప తినలేదా? కొంతమంది పాపం ఉదాహరణలకి చెప్పడానికి కన్నప్ప మాంసం తిన్నాడు, కానీ మాంసం కూడా పెట్టాడు స్వామికి. స్వామిలో ఒక మూర్తి భావాన్ని దర్శించినటువంటి కన్నప్ప స్వామికి కన్ను నీరు కారితే తన కన్ను తీసి పెట్టాడు. మరి అంతగా గనక మనోదర్శనంలో రెండూ ఒకటిగా గనక భావించగలిగితే వాళ్ళు ఏది తిన్నా తప్పులేదు. మనకి విశ్వామిత్రుల వారు తపస్సు చేసి వచ్చే సమయంలో ఏమీ లేక స్వపనుడైనటువంటి కుక్క మాంసం కట్టేసినటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాంసం వాళ్ళ దగ్గర మాంసం తిన్నారు. తరువాత అదే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వ తీసుకోలేదు. చెండాలంటే నేను మంచిలు తాగుతానా? నువ్వు ధర్మం చెబుతున్నావులే, ఇప్పుడే మా మాంసం తినవచ్చు కానీ మా మంచినీళ్ళు తాగకూడదా? అరే అది ప్రాణ సమయం రా, ప్రాణధర్మం. ఆకలి దప్పిక ప్రాణధర్మం, అది పొయ్యే సమయం. ఇలాగ నేను తిన్నాను అని అంటే అది పొయ్యే సమయం. అది తినకపోతే నా శరీరం ఉండదు. శరీరమాధ్యే కలు ధర్మ సాధనం. శరీరం ఉంటే ధర్మ సాధనలు చేయొచ్చు, శరీరమే లేకపోతే ఇంకెక్కడ నేను సాధనలు చేసేది? అందుకని శరీరాన్ని దక్కించుకోవడం కోసం ఇక్కడ ఏమీ దొరకక ప్రాణం వెళ్ళిపోతుందన్న సమయంలో దీన్ని తీసుకున్నా. మరి అటువంటిది ఇప్పుడు తాగుతానా అని విశ్వామిత్రుల వారు అన్నారు. అలానే కన్నప్ప కూడా తనకు ఉన్నటువంటి శక్తిని ఇచ్చారు. మరి అలా గనక వేయగలిగితే ఒకవేళ ఏమీ లేదు ఇంక ప్రాణం పోతుంది, మరి అది సమయమా? అంటే తెలియని వాళ్ళు కొన్ని ధర్మాలుగా పెట్టుకొని జీవితంలో మహాత్ములు చెప్పే వాక్యాలకు విపరీత అర్థాలు తీసుకుంటూ ఉంటారు. బ్రహ్మంగారు చెప్పారు మరి మాంసం తినమని, ఇంకా బ్రహ్మంగారు చెప్పారు కదా, మరి బ్రహ్మంగారి సిద్ధాంతం ప్రకారం మాంసం తినొచ్చేమో. పొరపాటు కూడా తినకూడదు. జీవిని చంపి జీవికి వేయంగా జీవ హంతకులకు చిక్కునే మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ అని బ్రహ్మంగారు చెప్పారు. నవాబు గారు ఈయన దేవుడట, అన్నీ మారుస్తుడట, అందరికీ చూస్తుండట, ఈయన సంగతి తేలుద్దామని ఇంటికి పిలిచి ప్రసాదం అని చెప్పి మాంసాన్ని తీసుకొస్తే మాంసం మీద ప్రోక్షాహన చేసి వాటిని పళ్ళుగా తయారు చేశాడు. మరి అంతటి స్థితిపరుడు. మరి ఆయన చెప్పాడు కదా, ఆయన దర్శనంతో ఒక కొండని బండరాయిని మొక్కితే ఆయనకి చున్నటువంటి రూపంతో ఇది చూసి పగిలిపోయింది. గురుశక్తి అంతుంది. మరి వీళ్ళందరూ గ్రహించగలిగారా? గురువుగారికి మైండ్ పోయింది, ఏది పడితే అది తినమంటాడు, ఎత్తెవరన్నా తింటారా అండు. కానీ సిద్ధయ్య గారు తిన్నారు. కానీ ఇటువంటి సిద్ధయ్య గారికి కూడా ఒక సమయంలో సందేహం వచ్చింది. రేపు పొద్దునికల్లా నేను సమాధిలో చేరతాను, పూలు తీసుకొని రా అని చెప్తే, అసంశయం ఉన్నప్పుడు ఇంత దూరం పోయి నేను ఆ దేవదారి పూలు తేగలుగుతానా? సిద్ధయ్య గారికి ఇక్కడ సంశయం ఎందుకు వచ్చింది? గురువుగారు వెళ్ళిపోతున్నారు అనేటువంటి బాధలో, గురువుగారు నాకు దూరం అవుతున్నటువంటి ఆలోచనలో ఉన్నది మొత్తం ప్రకృతి మొత్తం పరమాత్మ అన్న గ్రహణ పోయింది అక్కడ. ఇంకా వాటి కోసం ఎక్కడికో వెళ్తే ఈయన ఆల్రెడీ సమాధి అయిపోవడం జరిగింది. ఆయనే మళ్ళీ వేరే రూపంలో పోయి, నీకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదు? ఒక బండరాయిని చూసి మొక్కితే నీ గురువు స్వరూపం మాట వినంగలనేది పగిలిపోయిందే. ఒక కుక్క మాంసాన్ని తినే సమయంలో నీ గురువు గారి స్మరణ చేస్తే అది కాస్త నీ పాలిట మారిందే. అలాంటి పూల కోసం నువ్వు ఇంత లెక్కపోవాలనా? ఏ ఆకులు తీసుకొని నీ గురుస్మరణ చేస్తే అవి ఆయన్ను కోరుకున్న వాటిగా మారవు. నిజంగా ఈ పూలు మీ గురువుగారు కోరుకుంటాడా? మనకి బాగా అలవాటు కదా చాలామందికి. వినాయకుడికి తెల్ల పూలు అంటే ఇష్టం, అమ్మవారికి ఎర్ర పూలు అంటే ఇష్టం, శివుడికి మారేడు దళాలంటే ఇష్టం.
నిజంగా ఈ పూలు ఇష్టం ఆ గురు మహాత్ములకి. అహింస ప్రథమ పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, శాంతి పుష్పం, దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, ధ్యాన పుష్పం, తప సత్యం, అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. నిజంగా మహాత్ములకు కావాల్సిన పుష్పాలు ఇలాంటి పుష్పాలు కదా. అహింస, ఇంద్రియ నిగ్రహం, శాంతి, దయ, క్షమ, ధ్యానం, సత్యం, ఇవి కదా అవసరం. అలాంటి దేవదారి పూలు, ఇలాంటి ఆకులు వీళ్ళు కావాలని కోరుకుంటారా? 3 గుణాలని కలిపి ఏకగ్రావంగా పెరిగితే పరమేశ్వరుడికి ఇష్టం. అదే త్రిదళం. రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఇవన్నీ మారింది నిర్గుణం. అలాంటి నిర్గుణ మానస పూజ కదా తనకు కావాలని కోరుకునేది. ఈ త్రిదళాలు కోరుతాడా? మనం త్రిదళం అనగానే 3 ఉండేది మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టే స్వామికి. ముందు సాకారంలో కొన్ని పెట్టుకొని తర్వాత నిరాకారంలో పోయిన తర్వాత నిరాకార మానస పూజ అనేటువంటిదే పరమాత్మకి ఇష్టం. అలాంటివి కోరుకునే వాళ్ళు మహాత్ములు కదా అని ఒక్కసారి హింట్ ఇచ్చినప్పుడు నిజమే అని అక్కడ పూలు కోసుకుంటే అయ్యి. సంశయాత్మ వినశ్యతి. సంశయం లేనప్పుడు అది జరిగి తీరిద్ది. అందుకని గురువుని నమ్మినటువంటి వారికి ఎటువంటి సందేహాలు లేకుండా సేవ చేస్తే ఆ సందేహ రాహిత్యమైనటువంటి ఆయన దగ్గరికి తనే చేరుస్తాడు. ఇక మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. మనం చేసేటువంటి పనులలో గనక నిజమైనటువంటి సాధన ఉంటే అష్టసిద్ధులు కూడా తన వరకే వస్తాయి. వాళ్ళు కోరుకునే పని లేదు. హనుమంతుడికి ఒక పేరు అష్టసిద్ధినవనిధికే దాత అసవరదీన్హ జానకి మాత. ఆయన కోరుకోకుండానే అమ్మవారు ఆంజనేయ స్వామికి అష్టసిద్ధుల్ని ప్రసాదించింది. అవి ఆయన కోరుకోలా, ఉపయోగించాలి అనుకోలేదు కూడా. నాకు ఇవి ఉన్నాయి కదా అని అటువంటి అహం కూడా తనకు లేదు. ఎవరైతే సాధనలో తాను చేసుకోవలసింది చేసుకుంటూ వెళ్తూ ఉంటే తనకేం కావాలో అనన్యాం చింతయంతో మాం ఏ జనాః పరిఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనకి భారతంలో ఒక కథ ఉంటుంది. ఏంటి అంటే స్మరణ చేసేటువంటి వారికి భగవంతుడే తోడొస్తాడు. ఇక వాళ్ళు కోరుకోకపోయినా కానీ ఆయన వెన్నంటే ఉంటాడు. ధర్మాన్ని తప్పకుండా ఒక గురుసేవ చేసి నమ్మినటువంటి కుంతీమాతకి తన పిల్లల క్షేమం చూసుకోవడానికి పరమాత్మ ఎల్లప్పుడూ తనకు తోడుగానే ఉన్నాడు. భీముణ్ణి చంపాలని దుర్యోధనుడు విషప్రయోగం చేశాడు. విషప్రయోగం చేసి నీళ్ళల్లో వదిలితే ఆ వదిలినటువంటి వాడు పాతాళంలోకి పోయిండు. ఆ విషం తిన్నటువంటి వాడిని పాములు గరిసే వాడు ఎమ్మటే లేచి కూర్చుండు. ఇదేంద్రా నాయన, పాములు గరిస్తే శాస్త్రం సహజంగా, కానీ వాళ్ళ విశేషం ఏంది, వీడికి ఎవరో విషప్రయోగం చేశారు. ఆ విషప్రయోగం వల్ల ఈ విషం దాంట్లో ఎక్కడం వల్ల విషానికి విషం విరుగుడు జరిగి వీడు లేచాడు. ఇది సామాన్యుడు బలవంతంగా ఉన్నాడు అని చెప్పి నాగలోకంలో ఉన్నటువంటి ఆయన దగ్గరకు తీసుకువెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆయన అన్నాడు, అయ్యో నువ్వు నా పాండురాజు కొడుకురా, మీ నాన్నకి నాకు సావాసం ఉంది రా అని చెప్పి నీ మీదకి ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా నీకు బలం ఉండేటట్లుగా నేను చేస్తానని అక్కడ ఉన్నటువంటి ఒక రసం అనేటువంటి దాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. దేవతల్లో అమృతం తాగితే బలం, పాముల్లో రసం తాగితే బలం. అటువంటి రసాన్ని ఇచ్చి ఆయనకి అపజయం కలిగినటువంటి విధానంగా మార్చాడు. అంటే భగవంతుని నమ్మినటువంటి వారి యోగక్షేమాలు ఎటువంటి సమయంలోనైనా ఆయన చూస్తాడు. కుంతీమాత బాధపడుతుంటే విదురుడు చెప్పాడు, ఒక్కటే గుర్తుంచుకోమ్మా కుంతి, నీవు ధర్మంగా నడుస్తున్నావు, నీ పిల్లలు ధర్మపరాయణుడు, నీ పిల్లలకి ఎప్పటికీ వినాశనం రాదు, నువ్వు చాలా ధైర్యంగా ఉండు, కానీ వీళ్ళ ముందు నటిస్తానే ఉండు. ధర్మానికి రక్షణగా భగవంతుడు వస్తాడు. ధర్మో రక్షతి రక్షితః. అందుకని నువ్వు నీ పిల్లగాళ్ళకి ఏ సమయంలో అయినా ఏమైద్దని బాధపడమాకు,
ఇది నా మాట కానీ జీవితాంతం ధైర్యంగా ఉండు. ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ నీ పిల్లగాళ్ళకు బాధ రాదు. అంటే భగవంతుణ్ణి ఒకసారి నమ్మిన తరువాత తాను ధర్మంగా నడిస్తే, ముందు ఇలా నడక ప్రధానమయ్యింది. తన నడకలో కనుక ధర్మం ఉంటే ఏ రూపంలోనైనా ఆయన ఆనయ్యే ఉన్నాడు. అందుకని స్వధర్మమైనటువంటి ఆత్మస్వరూపంలో కూడా మనం గనక ఉండగలిగితే ఈ ఉన్నటువంటి ఈ జన్మ కర్మలు మొత్తం కూడా 3 ఆగామి, సంచితం, ప్రారబ్ధం, ఈ 3 కర్మల్ని కూడా మనం స్మరణ చేసేటువంటి గురుదేవుడే మనకి ఎప్పటికీ, ఎప్పుడో కాదు ఈ జన్మలోని, దానిలో గనక ధర్మపూర్వకంగా మన నడక గనక ఉన్నట్లయితే అటువంటి ధర్మపూర్వకమైన నడకని మన జీవితాంతం నడిచి మన స్వరూపాన్ని మనం పొందేటువంటి ప్రయత్నానికి గురుదేవుడు సర్వదా శక్తిని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఓం శాంతి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.